మీ హస్బెండ్ వాళ్ళ సైడ్ ఎలా ఉంటదండి? మీదంటే మొత్తం అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ అదంతా అవునండి. ఉంటది కదా! మరి మీ అవునండి. హస్బెండ్ సైడ్ వాళ్ళది ఎలా ఉంటది? ఆర్థోడాక్సా లేదంటే వాళ్ళు సేమ్ అండి. వెరీ సిమిలర్. కాకపోతే ఓన్లీ తేడా ఏంటంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణ ఫ్యామిలీలో. హ్మ్. నాకు పెళ్లయింది ఆంధ్ర వైపు. హ్మ్. దట్ ఈస్ ద ఓన్లీ బట్ డిఫరెన్స్. చెన్నై అని చెప్పారు ఇందాక అంటే అవును. అప్పుడు వంశీ చెన్నైలో వర్క్ చేస్తున్నారు ఒక కాబట్టి. మీ హస్బెండ్. మా ఇప్పుడు రఘువంశీ. యాహ్! అంటే మీ మీ గురించి వచ్చేసారు ఇక్కడికి హైదరాబాద్? లేదండి. ఆ తర్వాత ఆయనకే ట్రాన్స్‌ఫర్ అయింది. ఓకే. ఓకే. ఇన్‌ఫాక్ట్ నాకు సంబంధం వచ్చినప్పుడు చెన్నై అని చెప్తే నేను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ మేడ్ మీ హ్యాపీ. ఓహ్! చెన్నై కదా! అని. ఎందుకంటే అక్కడ ఐ స్టడీడ్ డాన్స్ అండి. 2 ఇయర్స్ నేను ఎంఏ చేశాను. ఓకే. ఓకే. భరతనాట్యం. అప్పుడు ఓకే. నా నా లైఫ్ ఒక మణిరత్నం ఫిల్మ్ లాగా ఉండేదన్నమాట. నాకు నేనే ఇమాజిన్ చేసుకుంటూ. ఐయామ్ బిగ్ టైమ్ మణిరత్నం గారి ఫ్యాన్ అండి. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఆ 2 ఇయర్స్‌లో కూడా ఎన్ని సార్లు అనుకున్నానో హ్మ్. సార్‌ని ఒక్కసారి ఏఆర్ రెహమాన్ గారి కాన్సర్ట్‌లో మాత్రం ఆయన చూడడం జరిగింది. ఓకే. ఓకే. ఆయన సుహాసిని గారు వచ్చారు. హ్మ్. ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఏమైపోతుందంటే తారక్ గారు నాకు బికాస్ ఆఫ్ భరతనాట్యం అండ్ ఆ 10 ఇయర్స్ వేరే క్లాసికల్ డాన్సర్స్‌తో కలిసి తిరిగి ఆ ఎక్స్‌పోజర్ అంతా గూడా హ్మ్. ఆర్ట్ అంటే హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తామండి మనం. యెస్. 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 అంటే యెస్. ఒక్క భరతనాట్యం ఐటెమ్ కరెక్ట్‌గా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో నాకు తెలుసు. హ్మ్. ఐ నో ఇట్. యెస్. యెస్. కాబట్టి ఆటోమేటిక్‌గా తెలియకుండా ఎనీ ఆర్ట్ ఫార్మ్ వి ఆర్ వెరీ రెస్పెక్ట్‌ఫుల్ అబౌట్ ఇట్. యెస్. అయితే ఇందాక మీరన్నారు గదా! నా లైఫ్‌ని ఒక మణిరత్నం ఫిల్మ్‌లాగా ఊహించుకున్నానని జెప్పి. అరే! ఆ 2 ఇయర్స్ యెస్. బట్ కాకపోతే ఏంటంటే మనకి అంటే పెళ్లి అనగానే ఏంటంటే ఆడపిల్లకి కొన్ని అంటే ఊహలైతే ఉంటాయి. అవునండి. హస్బెండ్ ఇలా ఉండాలి, యాహ్! లేకపోతే అత్తవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలని జెప్పి. అవును. సో, మీ ఇమాజినేషన్‌కి దీనికి సింక్ అయిందా దగ్గరగానే ముందే? వచ్చారని చెప్పుకోవాలి. అంటే వి ఆల్ హావ్ అవర్ జర్నీస్ కదండీ. ఇట్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే అది ఓహ్! ఎవ్రీ డే ఈస్ పర్ఫెక్ట్ అంటే దే ఆర్ డెఫినైట్‌లీ లయింగ్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేదే మన చేతుల్లో ఉంటుంది. హ్మ్. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండి ద వే థింగ్స్ హావ్ టర్న్డ్ ఔట్. ఓకే. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మగారండి. హ్మ్. ఆవిడ షీ ఈస్ ద ఓన్లీ వర్కింగ్ లేడీ ఆఫ్ హర్ జనరేషన్. ఓహ్! ఇరువైపులా ఆవిడ ఇప్పటికీ షీ ఈస్ ద ఓన్లీ వర్కింగ్ లేడీ. వర్కింగ్. యెస్. యెస్. మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ మేకర్సే. యాక్చువల్లీ హోమ్ మేకింగ్ చాలా కష్టమైన జాబ్ అండి. యెస్. 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 వాళ్ళే దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. యెస్. యెస్. చాలా కష్టం. హ్మ్. అందరూ దే ఆర్ ద రీజన్ ఫర్ ఎవ్రీబడీస్ సక్సెస్ ఇన్ ద ఫ్యామిలీ. యెస్. యెస్. సో ఇటు ఆ ఇల్లు బయట 2 చూసుకోవడం ఇప్పటికీ అమ్మ వర్కింగ్. హ్మ్. కాబట్టి షీ నెవర్ అలౌడ్ మీ టు రెస్ట్ అమ్మ. ఓకే. ఇప్పటికి 2 గంటలు అలా నేను ఖాళీగా ఉంటే ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు వచ్చి తిడతారు. సో ఇంట్లో అట్లా చెప్పేవాళ్ళుంటే ఇంక మనకు చాయిస్ లేదండి. కష్టపడతాం అప్పుడు. కష్టపడతారు యాక్చువల్‌గా. అయితే యాక్చువల్‌గా అంటే ఇందాక మీరు చెప్పారు కదా! అంటే నేను అనుకున్న ఊహలకు దగ్గరగా వచ్చారని చెప్పి. వచ్చారు. అంటే యెస్. టోటల్ మొత్తం టోటల్ అరేంజ్డ్ మ్యారేజేనా? అంటే మీరు జస్ట్ 100% అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఇది యాక్చువల్లీ ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అన్నాను. ఐ వాస్ 20 అప్పుడే ఐ టర్న్డ్ 25. ఓకే. యాక్చువల్లీ ఈ మధ్య 30 అయ్యాకే మోర్ ఆర్ లెస్ అందరూ సెటిల్ అవుతున్నాయి అవుతున్నారు. నాకు అది యాక్చువల్‌గా. నిజంగా ఎర్లీ అనిపించింది అప్పుడు. హ్మ్. కానీ లేదు లేదు మంచి సంబంధం. అది డాన్స్‌కి ఒప్పుకున్నారు. ఇంకేంటి అది నేను ఇంట్లో చాలా ఎక్సైట్ అయ్యారు. హ్మ్. సో కలిసాము. లక్కీలీ ఒక స్మూత్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందండి. ఓకే. ఇప్పటికీ మా మా మ్యారేజ్‌కి బేస్ అదే అనే చెప్పుకోవాలి. ఓకే. అంటే ఏదైనా ఓపెన్‌గా మాట్లాడగలిగే ఒక స్పేస్ ఇవ్వడం అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. యెస్. యెస్. ఇన్‌ఫాక్ట్ హి టోల్డ్ మీ వన్ థింగ్ మేము వన్ ఆన్ వన్ మాట్లాడుకున్నప్పుడు ఏముంది మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అవుతే ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేద్దాం అని అన్నారు. ఓకే. ఓకే. లక్కీలీ హీ మీన్స్ మీకు వాట్ హి సేస్. వెరీ ప్రాక్టికల్ అండ్ ఇంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. నేనే హ్మ్. అర్థం చేసుకుంటూ ఉంటా. యెస్. యెస్. బట్ నాన్ వర్బల్ సపోర్ట్ చాలా ఉంటుందండి. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు యెస్. కదా! యెస్. యెస్. అలా. అండ్ హ్మ్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా! సో వి డివైడ్ అవర్ వర్క్ అండి. వెన్ హి హాస్ టు ట్రావెల్ నేను ఇంట్లో ఉంటా పిల్లలతో. వెన్ ఐ ఓకే. హావ్ టు ట్రావెల్ ఇంట్లో ఉంటా. ఏ ప్రాజెక్ట్ వచ్చినా మై ఫస్ట్ ఫోన్ కాల్ గోస్ టు మై హస్బెండ్. ఓకే. ఇలా ఇలా ఉంది. ఇన్ని డేస్ ఉంది. ఇన్‌ఫాక్ట్ హాఫ్ ద టైమ్ హి ఈస్ ఎంకరేజింగ్ మీ. నేను నాకు మై బిగ్గెస్ట్ కంప్లెయింట్ విత్ ద ఇండస్ట్రీ ఈస్ నా ఏజ్‌కి తగ్గట్టు నాకు రోల్స్ రావండి తారక్ గారు. కనీసం 10, 15 ఏళ్ళు ఏజ్ రావాలి. పెద్దగా ఉన్నారు. సో ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. నేను ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాను గానీ ఓన్లీ ఐ నో ఎంత ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుందో. అండ్ బెస్ట్ పార్ట్ అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంచి మంచి రోల్స్ వస్తాయి పాపం. యెస్. వాళ్ళు యెస్. చాలా మంచి ఇంటెన్షన్‌తోనే ఫోన్ చేస్తారు. హ్మ్. మ్యామ్ ఇలా 20 డేస్ అంటే కానీ ఇప్పుడు నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసేది వాళ్ళకి దట్ యెస్. స్క్రీన్ ఏజ్‌కి, రియల్ ఏజ్‌కి చాలా తేడా ఉందండి. యెస్. యెస్. కొంచెం నేనేం చేయలేను. ఐ చేయలేరు. కెనాట్ డు ఎనీథింగ్ అబౌట్ ఇట్. యెస్. సో యెస్. ఇలాంటి బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటా. ఓకే. అప్పుడు వంశీ నాకు కౌన్సెలింగ్ చేస్తారనమాట. హ్మ్. యు ఆర్ ఎన్ యాక్టర్. ఏ రోల్ ఇచ్చినా నువ్వు చక్కగా చెయ్యాలి. చెయ్యాలి. నువ్వు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ చూసుకో. సో ఈ ఈ ఇప్పుడు నాకు ఈ సపోర్ట్ అంతా గైడెన్స్ 200%. సో మై హస్బెండ్ అండ్ మై మామ్ ఆర్ మై బ్యాక్ బోన్ అండి. హ్మ్. అండ్ నాకు ఏమంటారు ప్రతి వాళ్ళ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ లాగా ఒక రాక్ స్టార్ లాగా చెప్తూ ఉంటారు కదా ఎవరైనా. యెస్. 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 అది మా అన్నయ్య యూఎస్‌లో ఉంటాడు. ఫోన్ ఓహ్! చేసి
ఇప్పుడు నేను ఇక్కడ పిల్లలతో ఉన్న డైపర్ మారుస్తున్నా అనేదో అంటే అదంతా కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తున్నావు చెప్పు అని ఒక కాల్ వస్తుంది అక్కడ నుంచి. ఓకే ఓకే సో అలా కూడా కెలికే వాళ్ళు ఉండాలి కొంచెం. yes 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 దెన్ యుల్ పుష్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. yes yes బా ఇప్పుడు ఎక్కడ అవుతుందన్న వదిలేయి చూద్దాం అంటే అంతేనా, యానిమల్ తో ఇంకా రిలాక్స్ అయిపోతావా, ఇంకా చేయవా అని అక్కడ నుంచి కాల్ వస్తుంది. నైస్ నైస్ బట్ ఐ హావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ చేంజ్ ఇన్ బిహేవియర్ అండి ఇన్ సమ్ పీపుల్, ఫ్రెండ్స్ Okay. అండ్ ఫ్యామిలీ. ఓకే కొంచెం ఈ గత 7-8 ఏళ్లలో కొంచెం గుర్తింపు రావడంతో, ఒక 10 మంది మధ్యలోకి రావడంతో దగ్గర వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. దాంతో చాలా హర్ట్ అవుతాము, బట్ ఏం చేయలేము. అంటే